ఈ రోజున మే 4వ తేదీ అంటే తెలుగు సినీ పరిశ్రమకి పండగ రోజు, దాసరి గారి పుట్టినరోజు. ఆ సందర్భంగా దాసరి గారు మన ముందు లేకపోయినా దాసరి గారి మీద ఉన్న ప్రేమతో, గౌరవంతో దాసరి గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తి సి కళ్యాణ్ గారు ఈవేళ ఇక్కడ దాసరి గారి విగ్రహాన్ని, నిలువెత్తు విగ్రహాన్ని చేయించారు. దానికి కాజా సూర్యనారాయణ గారు ఎంతో సపోర్ట్ చేసి ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చారు. దాసరి గారిని ఈ తరం వాళ్ళు ఎవరో మర్చిపోకుండా ఉండడం కోసం ఖచ్చితంగా దాసరి గారి జయంతి, వర్ధంతి రెండు చేయాలనే ఉద్దేశంతో సి కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా చేస్తున్నాం. ఇది దాసరి గారి అభిమానులు, దాసరి గారి శిష్యులు చేసే ఈ కార్యక్రమం ఆయన జీవితకాలంలో ఎవరూ మర్చిపోలేము. సినిమా ఇండస్ట్రీ బతుకున్నంతకాలం దాసరి గారి ఒక లెజెండరీ, ఆ లెజెండరీగానే ఆయన 151 సినిమాలు నిర్మించి దర్శకత్వం వహించిన గొప్ప వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి గురించి ఈవేళ మనం జయంతి జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా దాసరి గారికి ఒక్కసారి మనందరం దాసరి గారు జిందాబాద్, దాసరి గారు జిందాబాద్, దాసరి గారు జిందాబాద్. ఆయన మన ముందు లేకపోవచ్చు కానీ మనలో ఉన్నారు, మనతో ఉన్నారని తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు మా కళ్యాణ్ గారికి, కాజా సూర్యనారాయణ గారికి, రేలనేశ్వరరావు గారికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మా గురువుగారి 78 జన్మదినం. అంటే ఒక గ్రామానికి, లేకపోతే ఒక పట్టణానికి, ఒక ఊరికి గుళ్ళో దేవుడు లేకపోతే ఏ విధంగా ఉంటుందో ఈరోజు మా సినిమా ఇండస్ట్రీకి దాసనారాయణరావు గారు లేనటం, ఆయన లేకపోవటం అనేది ఎంత ఇబ్బందిగా మేమందరం ఫీల్ అవుతున్నాము. ప్రతి ఒక్కరూ అనుకునేవాళ్లే నారాయణరావు గారు ఉంటే బాగున్నా, ఇది అనుకోవటానికే సరిపోతున్నారు. కానీ నాకు తెలిసినంతవరకు సినిమా ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవకి ప్రతి 4వ తారీఖు, 30వ తారీఖు మహోత్తరంగా ఆయన మనకున్నారు అని చెప్పి ఫంక్షన్ జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టేదానికి నాకు సహకరించినటువంటి ఏకైక వ్యక్తి మా కాజా సూర్యనారాయణ గారు. ఆయన ఈ విగ్రహాన్ని పెట్టేదానికి నేను అడిగినప్పుడు అంటే ఒకే డైలాగ్ చెప్పాను నేను, ఏమి లేదు సార్, కనీసం సినిమా వాళ్ళు ఈ దారిని పోతుంటే ఆయన చూడంగానే నారాయణరావు గారు ఉన్నారు మనకేంటి అనే భరోసా అన్న ఉంటుంది సార్, దాన్ని ఒక్కదాన్ని కల్పించండి అంటే మాత్రం మంచి మనసుతో చేసి పెట్టారు. డెఫినెట్గా ఆయన ఎక్కడున్నా ఆయన ఈ సినిమా ఇండస్ట్రీ బాగుండాలనే కోరుకుంటారు. ఆయన శిష్యులంతా బాగుండాలి, ఆయన ప్రేమించిన ప్రతి ఒక్కరూ బాగుండాలి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలి. సినిమాకి ఏ కష్టం వచ్చినా పైనుంచి ఆయన ఆశీర్వదించి పరిష్కరిస్తాడు, ఎవరిలో ఒకరిలో దూరి సమస్య పరిష్కరిస్తాడని కోరుకుంటూ, దాసరి నారాయణరావు గారు జిందాబాద్, దాసరి గారు జిందాబాద్. కళ్యాణ్ దా నుంచోలేకపోతున్నాం, రండి. దాసనారాయణరావు గారు మమ్మల్ని వదిలేసి చాలా ఎర్లీగా వెళ్ళిపోయారు. ఆయనకి ఇవాళ 78వ పుట్టినరోజు అంటే ఇంకా ఆయన 90 సంవత్సరాలు కనీసం ఉండాల్సిన ఆయన లేనిదే ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీయే లేదు. ఇవాళ హైదరాబాద్లో ఎంత ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ అయిందంటే అది కేవలం దాసనారాయణ గారి మూలంగానే డెవలప్ అయింది. ఇవాళ మేమందరూ ఇక్కడ నుంచున్నామంటే ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ పెట్టారంటే దానికి మూల కారణం ఆయనే. ఆయన లేకపోతే ఫిలింనగర్ సొసైటీయే లేదు. అటువంటి ఆయన మాకు దూరం అయిపోయి ఫిలిం ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోవటం మాకు చాలా బాధగా ఉంది. కనీసం ఇవాళ కళ్యాణ్ గారు ఇక్కడ విగ్రహం పెడితే నాకు దాసనారాయణ గారు ఇక్కడ ఉండటం ఫీలింగ్. ఇవాళ కళ్యాణ్ గారు విగ్రహానికి దండేయటానికి వస్తే దాసనారాయణ గారే వస్తున్నారు ఇక్కడికి అన్నంత ఫీలింగ్ వచ్చింది నాకు. 24 గంటలు దాసనారాయణ గారిని నమ్ముకునే ఉన్న మా రేలంగి నరసరావు కానీ, మా రాంప్రసాద్ గారు కానీ, మా సత్యనారాయణ గారు కానీ వీళ్ళందరూ కూడా మేము ఆయనకి కరెక్ట్గా చెప్పాలంటే మేము ఆయన సొంత మనుషులు. మాలో ఆయన జీర్ణించకపోయాడు అనమాట. అసలు దాసనారాయణ గారు లేని ఫిలిం ఇండస్ట్రీ ఎట్లా ఉంది, దాసనారాయణ గారు ఉన్నప్పుడు ఫిలిం ఇండస్ట్రీ ఎట్లా ఉందో మీకు అందరికీ తెలుసు. ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఎవరికి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా గురువుగారు ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అందరూ పరిగెత్తేవాళ్ళు ఆయన దగ్గరికి. ఇవాళ అటు చెప్పుకునే మనిషి లేకుండా పోయాడు మాకు ఇండస్ట్రీకి. ఏదో రకంగా మాకు ఇంకో దాసనారాయణరావు కావాలి. అటువంటి దాసనారాయణ గారు నాకు తోచినంతవరకు మా కళ్యాణే కనపడుతున్నాడు. సెకండ్ దాసనారాయణరావు గారు ఇక్కడ ఉండాలి అంటే మా కళ్యాణే బెటర్ అని చెప్పి నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. కళ్యాణ్ గారు మీరైనా ఈ ఇండస్ట్రీని చక్కదిద్ది
మాకందరికీ అండగా నీడగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాసనారాయణ గారి ఫంక్షన్ ప్రతి సంవత్సరం ఎట్లాగా జరగాలని, ఆయన పుట్టినరోజు, ఆయన పోయిన రోజు 2 రోజులు కూడా ఘనంగా ఒక పండగలాగా చేసుకోవాలని, దానికి అవసరమైతే ఏదైనా మేమందరం కాంట్రిబ్యూషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కూడా మీకు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పెట్టరండి. మన ఆంధ్రులకి సంక్రాంతి వస్తుంది అంటే పెద్ద పండగ వస్తుంది అని చెప్పి ఓ నెలల ముందు నుంచే మనం ఎగరేసుకుంటూ ఎన్ని చేస్తూ పనులు చేసుకుంటూ ఉంటాం. మా చిత్ర పరిశ్రమకి మే 4th వస్తుంది అంటే దాసనారాయణ గారి బర్త్డే ఓ పెద్ద పండగ మాకు. ఇదే కాదు, మద్రాసు నుంచి మేము అలాగే చేసుకుంటూ వస్తున్నాము. అసలు మే 4th మా గురువు గారు ఇల్లు కిటకిటలాడేదండి. చిత్ర పరిశ్రమ అంతా అక్కడే ఉండేది. ఆయన విష్ చేయడానికి కానీ చేయడానికి కానీ. అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా లేదనకుండా భోజనం పెట్టి ఆ రోజు మార్నింగ్ కానీ నైట్ కానీ పెట్టి పంపించేవారు ఆయన. అలాగే ఇప్పుడు విగ్రహాలు ఎందుకు పెడతామండి? మనం ఒక మనిషి ఇతని ఆదర్శ పురుషుడు, ఇతని మార్గంలో మనం వెళ్ళాలి అని గుర్తు చేయడం కోసమే విగ్రహాలు పెడతారు. అటువంటిది కళ్యాణ్ గారు తెగించి చిత్ర పరిశ్రమ నడిబొడ్డున అంటే ఫిలిం నగర్ నడిబొడ్డున ఛాంబర్ పక్కనే మా గురువు గారు విగ్రహాన్ని పెట్టడం, దానికి అహోరాత్రులు శ్రమించిన మన సూర్యనారాయణ గారు, కాజా సూర్యనారాయణ గారు చేసి ఈ విగ్రహాన్ని ఎందుకు పెట్టారు అంటే, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా నేను దాసరి గారిలాగే ఉండాలి, ఆయన రూట్లో వెళ్ళాలి, ఆయనలాగే మంచి పనులు చేయాలి అని తలుచుకోవడం కోసమే పెట్టారు. అలాగే ఎవ్రీ ఇయర్ పొద్దున్నే వస్తుంది, మార్నింగ్ 4వ తారీఖు వచ్చింది అంటే తెల్లారుజామున వచ్చి దాన్ని క్లీన్ చేసి ఆ విగ్రహాన్ని వచ్చి ఆయనకి నివాళులు అర్పించడం అనేది రివాజుగా పెట్టుకున్నారు మన వాళ్ళందరూ. వాళ్ళందరికీ కూడా నేను గురువుగారి శిష్యుడిగా నిజంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. నిజంగా కూడానండి, ఇటువంటి మహత్తరమైన కార్యక్రమానికి చిత్ర పరిశ్రమ అంతా కూడా ముందుకు రావాలి, చెయ్యాలి. ఆయన్ని చిత్ర పరిశ్రమ బతుకున్నంతకాలం ఆయన పేరు మరుగున పడదు అని నేను అనుకుంటున్నాను. ఏ బాధ వచ్చినా కూడా ఇందాక చెప్పాను నేను, జనరల్గా మనిషి ఏ బాధ వచ్చినా, అది ఏ దెబ్బ తగిలినా, ఏమైనా అమ్మా అంటాం. బట్ సినిమా పరిశ్రమ పీపుల్ అమ్మ కాదు అనేదండి, గురువుగారు దాసరి గారు అంటున్నారండి ఈరోజు. అంటే అంత గొప్ప పనులు చేసి ఆయన వెళ్ళిపోయారు ఆయన. ఏది ఏమైనా ఈ 78వ పుట్టినరోజు నాడు కళ్యాణ్ గారు, సూర్యనారాయణ గారు, రామసత్యనారాయణ గారు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని జరిపించడం నిజంగా కూడా వారికి నేను ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పట్టుకోండి జాగ్రత్తగా, ఇది ఐ డ్రీమ్స్. ఇవాళ 78వ జన్మదినం జరుపుకున్న మా గురువు గారికి, వారు ఎక్కడున్నా మా మధ్యలో ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ఎంత ఘనంగా చేసుకున్నాం, ఆయన లేని సమక్షంలో కూడా అంతే ఘనంగా జరుపుకుంటున్నాము. ఇవాళ దర్శకులు అందరం కలిసి డైరెక్టర్స్ డేగా అనౌన్స్ చేసుకున్నాం. నేను సెక్రటరీగా ఉన్నప్పుడు 8 ఏళ్ల క్రితం డైరెక్టర్స్ డేగా మే 4th జరుపుకుందామని నిర్ణయించుకోవడం జరిగింది. దానికి కారణం ఒక దర్శకుడే కాదు, ఆయన ఇండస్ట్రీకి చేసిన సేవలు, కార్మికులకు కానీ, ఇక్కడ ఇండస్ట్రీ డెవలప్ అవడానికి కానీ, సౌత్ ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ అక్కడ డెవలప్ అవడానికి కానీ, చెన్నైలో మాకు ఇక్కడ ఫెడరేషన్ డెవలప్ అన్నిటికీ ఆయన సహాయ సహకారాలు మెండుగా అందించారు. ఆయన ఉన్నప్పుడు ఏ సమస్య మాకు మీడియాకి ఎక్కలేదు, అది అందరికీ తెలుసు. ఆయన లేని తర్వాతే ఏ సమస్య ఉన్నా మీడియాలో కనపడుతూ ఉంటుంది. ఆయన ఉన్నప్పుడు ఎన్ని సమస్యలు తీర్చేవారు, అది పెద్ద ఇండస్ట్రీకి పెద్దగా భావించి ఆయన జన్మదినాన్ని మే 4th డైరెక్టర్స్ డేగా జరుపుకుంటున్నాం. అది నిర్విరామంగా అసోసియేషన్లో ఏ కమిటీ ఉన్నా దాన్ని గొప్పగా నిర్వహిస్తున్నారు. ఇవాళ సాధి స్టూడియోస్లో కూడా ఆ పండుగ చేసుకుంటున్నాం. జై దాసరి గారు, దాసరి గారికి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.